అర్థమైతే ఇర్మియా కాలంలో చెప్పాల్సినవి ఇర్మియా కాలంలోనే చెప్తాడు, యెహెజ్కేలు కాలంలో చెప్పాల్సినవి యెహెజ్కేలు కాలంలో చెప్తాడు, ఆదాము కాలంలో చెప్పాల్సినవి ఆదాము కాలంలో చెబుతాడు, అబ్రహాము కాలంలో చెప్పాల్సినవి అబ్రహాము కాలంలో చెబుతాడు, యేసుక్రీస్తు కాలంలో చెప్పాల్సినవి యేసుక్రీస్తు కాలంలో ఉంటాయి, పౌలు గారి కాలంలో చెప్పాల్సినవి పౌలు గారి కాలంలో ఉంటాయి, నా కాలంలో చెప్పవలసినవి నా కాలంలో ఉంటాయి. ఈ కాలం నీకు అర్థమైతే కంటిన్యూగా దేవుని సన్నిధిలో ఎదుగుతావు తప్ప కన్ఫ్యూజ్ అవ్వవు. ఈరోజు చాలామంది వచనాలకు అర్థం చేసుకోవడంలో కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారో. సందర్భానుసారంగా చదవాలి. దాదాపు 1000 వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, 30,000 చిలుకు వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి ఇన్ని వచనాలు శ్రద్ధగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా సమయానుకూలంగా చదవాలి. మీకు ఆ కష్టం ఇవ్వకుండా బోధిస్తున్నాను నేను. మీకు ఆ కష్టం ఇవ్వకుండా ఏం చేస్తున్నాను? బోధిస్తున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓహో, అంటే మాకంటే ఇప్పుడు అమ్మ మనకంటే ముందు వంటగదిలోకి వెళ్ళిపోయి అన్ని కష్టాలు పడి కాళ్ళు చేతులు కాల్చుకొని శుభ్రంగా వంట చేసి పెట్టేస్తే నువ్వు హాయిగా వడ్డించుకుని ఏం చేస్తావు? తినేస్తావు. అదే నువ్వు వండుకుని తినాలంటే పెద్ద బడ్డెన అయిపోద్ది. ఉప్పు ఎక్కడుందో తెలియదు, పప్పు ఎక్కడుందో తెలియదు, చింతపండు ఎక్కడుందో తెలియదు, కూరగాయలు ఎక్కడుందో తెలియదు మనకి. ఇవన్నీ తెలిసిన ఒకే ఒక మాస్టర్, వంట మాస్టర్ ఎవరు? అమ్మ లేకపోతే భార్య. వాళ్ళు తెచ్చిపెట్టేస్తారు, అన్ని చక్కగా తెచ్చిపెట్టేస్తే చక్కగా తినేస్తాం. అలాగే బోధకుడు వండి వడ్డించి మీ కళ్ళ ముందు విస్తరలో ఇచ్చేస్తున్నప్పుడు ఆ అక్షయ ఆహారాన్ని శ్రద్ధగా తినేసి బలపడాలి మీరందరూ.